ముఖ్యాంశాలు. కలంకారిలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు గ్రహీత శ్రీకాళహస్తీశ్వర వ్యాసులు వేలాయుధం శ్రీనివాసరెడ్డి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అభిమానాన్ని ఆయన కలంకారీ చిత్ర రూపంలో తీర్చిదిద్ది కలంకారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిత్రీకరించారు. దానిని నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కలంకారిలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన శిల్ప గురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు సంయుక్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కలంకారీ చిత్రపటాన్ని విజయవాడలో అందజేశారు. శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు మాట్లాడుతూ తాను దాదాపుగా 40 ఏళ్లుగా కలంకారీ కళతో అనేక రకాలైన చిత్రాలను గీసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అనేక ప్రశంసలు పొంది కలంకారీలో అత్యున్నతమైన శిల్ప గురు అవార్డు పొందానని, అయితే తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని కలంకారీగా చిత్రీకరించి నేడు విజయవాడలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందించామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్రాన్ని కలంకారీ చిత్రంగా వేసి ఇవ్వడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూసి ఆనందం వ్యక్తం చేశారని, తన ప్రతిభను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనను సన్మానించడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. వేలాయుధం శ్రీనివాసులు శ్రీకాళహస్తి వ్యాసులు. నమస్కారం అండి. నా పేరు వేలాయుధం శ్రీనివాసరెడ్డి. నేను కలంకారీలో 42 సంవత్సరాలుగా చేస్తూ జీవిస్తున్నాను. నాకు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ముఖ చిత్రాన్ని గీయాలని చాలా రోజుల నుంచి చేస్తూ ఈ రోజుకి నేను పూర్తి చేశాను. దానిని మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ద్వారా అసెంబ్లీ సమావేశం తదనంతరము అసెంబ్లీ భవన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి అందజేశాను. ఆయన గారు నాకు ఈ చిత్రాన్ని చూసి చాలా సంతోషించారు, నా ప్రతిభను గుర్తించారు. నాకు జాతీయ స్థాయిలో శిల్పగురు అవార్డు చూపినందుకు ఆయన ఆనందించి నన్ను సత్కరించారు. ఆ సత్కారం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సత్కారంతో నేను చాలా ధన్యుడనని అనుకుంటున్నాను.